సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు, ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. రైతుకు భరోసా రేవంత్ అన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 2 ఎకరాల వరకు 2,349 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3,901 కోట్లు, ఇక మూడో రోజు 4 ఎకరాల వరకు 5,215 కోట్లు, ఇక నాలుగో రోజు 5 ఎకరాల వరకు 6,404 కోట్లు, ఏడో రోజు 7 ఎకరాల వరకు 7,310 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఏడో రోజు 15 ఎకరాల వరకు 8,284 కోట్లు విడుదల చేశామన్నారు తుమ్మల. తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కూడా రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని, ఇంతకు ముందు 2 నుండి 4 నెలల సమయం పట్టేదని, కానీ రేవంత్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసిందని రైతులు హర్షాతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కానీ ఇవేమి కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గ్రహించి దురుద్దేశంతో చేసే విమర్శలు మానుకోవాలని, రైతులకు మేలు చేసే ఆలోచనలతో ముందుకు రావాలని హితవు పలికారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యమని, అందుకనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి, చిత్తశుద్ధి ఏమాత్రం మారదని తుమ్మల తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా రేపు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారని మంత్రి తెలిపారు. సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటివరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు, ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. రైతుకు భరోసా రేవంత్ అన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 2 ఎకరాల వరకు 2,349 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3,901 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు 5,215 కోట్లు, ఇక నాలుగో రోజు 5 ఎకరాల వరకు 6,404 కోట్లు, ఇక ఏడో రోజు 7 ఎకరాల వరకు 7,310 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. ఏడో రోజు 15 ఎకరాల వరకు 8,284 కోట్లు విడుదల చేశామన్నారు తుమ్మల. తక్కువ రోజుల్లోనే రైతు భరోసా నిధుల జమ ప్రక్రియను పూర్తి చేయడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా కూడా రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ పడకుండా వానాకాలం రైతు భరోసా పథకాన్ని పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందంలో మునిగిపోయారని, ఇంతకు ముందు 2 నుండి 4 నెలల సమయం పట్టేదని, కానీ రేవంత్ ప్రభుత్వం కేవలం 9 రోజుల్లోనే పూర్తి చేసిందని రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక ఇప్పటికే రైతుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని, కానీ ఇవేమీ కనబడని ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా మా ప్రభుత్వం రైతులకు చేస్తున్న మంచిని గ్రహించి దురుద్దేశంతో చేసే విమర్శలు మానుకోవాలని, రైతులకు మేలు చేసే ఆలోచనతో ముందుకు రావాలని హితవు పలికారు. రైతుల సంక్షేమమే మాకు తొలి ప్రాధాన్యమని, అందుకనుగుణంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం పట్ల మా ప్రభుత్వ వైఖరి, చిత్తశుద్ధి ఏమాత్రం మారదని తుమ్మల తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతు భరోసా నిధులను ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే పూర్తి చేసిన సందర్భంగా రేపు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారని మంత్రి తెలిపారు. సాగులో ఉన్న ప్రతి గుంటకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఇప్పటి వరకు 67.01 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 8,284 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు, ఎకరాలతో సంబంధం లేకుండా సాగులో ఉన్న మిగతా భూములకు కూడా రైతు భరోసా నిధుల ప్రక్రియను రేపటి వరకు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు. రైతుకు భరోసా రేవంతన్న అనేలా ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే వానాకాలం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేసి రైతులపై తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నామన్నారు. జూన్ 16న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు 2 ఎకరాల వరకు 2,349 కోట్లు, రెండో రోజు 3 ఎకరాల వరకు 3,901 కోట్లు, మూడో రోజు 4 ఎకరాల వరకు 5,215 కోట్లు, ఇక 4గో రోజు 5 ఎకరాల వరకు 6,404 కోట్లు, 5వ రోజు 7 ఎకరాల వరకు 7,310 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. 7వ రోజు 15 ఎకరాల వరకు 8,284 కోట్లు విడుదల చేశామన్నారు తుమ్మల. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ను 4గో రోజు ప్రశ్నించింది ఏసీబీ. విచారణలో భాగంగా శ్రీధర్ బ్యాంక్ లాకర్ తెరిచారు అధికారులు. లాకర్లో ఉన్న 5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇక రేపటితో శ్రీధర్ కస్టడీ ముగియనుంది. నూనె శ్రీధర్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది ఏసీబీ. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, నూనె శ్రీధర్ విచారణ ఎలా కొనసాగుతుంది, అప్డేట్స్ ఏంటి? అక్రమాస్తుల కేసులో ఇరిగేషన్ నూనె శ్రీధర్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 12 చోట్ల కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో కూడా అక్రమాస్తుల్ని గుర్తించారు. దాంతోపాటు అతన్ని కరీంనగర్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత ఖచ్చితంగా నూనె శ్రీధర్ సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి ఇన్డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేయాలని భావించిన ఏసీబీ అధికారులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. సో 5 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించిన క్రమంలో 5 రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగుతుంది. సో ఈరోజు 4వ రోజు కస్టడీ విచారణ. ఈ 4 రోజులకు సంబంధించి కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నూనె శ్రీధర్ నుండి అధికారులు సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా నూనె శ్రీధర్ సంబంధించి అతడు పనిచేసిన వివిధ ప్లేసెస్ సంబంధించిన దగ్గర ఎలాంటి యాక్టివిటీస్కి పాల్పడ్డాడు, అతని ప్రొఫైల్ ఏ విధంగా ఉంది అనే దానిపైన మొదటి రోజు కస్టడీ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఆరా తీశారు. ఇంకా 2వ రోజు 3వ రోజు సంబంధించిన కస్టడీ విచారణలో అతని బ్యాంక్ స్టేట్మెంట్స్, అతని ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ముఖ్యంగా అతని బ్యాంక్ సంబంధించిన లాకర్స్ని కూడా ఓపెన్ చేయాలి అంటూ కూడా ఏసీబీ అధికారులు భావించారు. సో అది 2వ రోజు 3వ రోజే ఓపెన్ చేయాలి అని భావించారు. కానీ నూనె శ్రీధర్ సంబంధించి ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, అత్యంత సన్నిహితుల్ని బినామీలుగా పెట్టుకొని పెద్ద మొత్తంలో కూడా అక్రమాస్తులు కూడా పెట్టుకున్నాడు అనే ప్రధానమైన ఆరోపణలు, దానికి సంబంధించిన కొంతవరకు ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు సేకరించి పూర్తి స్థాయిలో కూడా నూనె శ్రీధర్ని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఈరోజు 4వ రోజు ఏసీబీ కస్టడీ విచారణలో భాగంగా అతని బ్యాంకు లాకర్స్ సంబంధించి ఒక లాకర్ ఓపెన్ చేస్తే అందులో దాదాపు 5 కోట్ల వరకు నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా అధికారులు ప్రస్తుతం గుర్తించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఆ బ్యాంక్ లాకర్ సంబంధించి కూడా ఎస్బీఐ సంబంధించిన బ్యాంక్ లాకర్లో ఇటు 5 కోట్ల నగదుతో పాటు కొన్ని స్థిరాస్తికి సంబంధించిన పత్రాలు, కీలకమైన పత్రాలు కూడా ఆ లాకర్లో లభించాయి. దాంతోపాటు బంగారు ఆభరణాలు, విలువైన ఇతరేతర ఆభరణాలు కూడా మొత్తము బ్యాంక్ లాకర్లో అధికారులు గుర్తించారు. సో ఇంకా 5వ రోజు సంబంధించిన కస్టడీ విచారణ మిగిలింది. సో రేపు 5వ రోజు సంబంధించి ఇటు బ్యాంక్ లాకర్లకు సంబంధించి అంటే బినామీల్ని ఎవరైతే ఇందులో ఐడెంటిఫై చేస్తున్నారో అధికారులు, వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావిస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా నూనె శ్రీధర్ కాళేశ్వరం నిర్మాణ సమయంలో అక్కడ పనిచేశాడు. సో ఆ టైంలోనే అతనికి రాహుల్ బొజ్జా అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించి ఇరిగేషన్ సంబంధించి అతన్ని ఇరిగేషన్ ప్రధాన కార్యాలయంలో
రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఆదేశాలు 2024 జూన్ 27వ తేదీ అతన్ని ఇరిగేషన్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అప్పుడున్న ఈఎన్సీ అనిల్ అతనికి సపోర్ట్ చేశాడు కాబట్టి మళ్ళీ ఏడాది పాటు ట్రాన్స్ఫర్ అని తెలిసిన తర్వాత కూడా ఎక్కడ ఆర్డర్స్ని పట్టించుకోకుండా పనిచేశాడు. సో ఇతడు ఈ విధంగా రెచ్చిపోయి ఈ విధంగా అక్రమాస్తులు కూడగట్టుకున్నాడు. ఇరిగేషన్ శాఖలో కూడా ఇతనికి చాలామంది సపోర్ట్ చేశారనే ఆరోపణలు అభియోగాలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈఎన్సీ అనిల్ సంబంధించిన పేరు ఉన్నతాధికారి సపోర్ట్ లేకపోతే ఈ విధంగా నూనె శ్రీధర్ వ్యవహరించే అవకాశం ఉండదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కేసుకు సంబంధించి అంటే నూనె శ్రీధర్ అక్రమాస్తులకు సంబంధించిన చిట్టా ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు వరంగల్, కరీంనగర్ వంటి ఏరియాల్లో పెద్ద మొత్తంలో కూడా ఫ్లాట్లు, ఆస్తుల్ని కూడా పెట్టుకున్నాడు అని ఆల్రెడీ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని గుర్తించిన సిచ్యువేషన్. సో ప్రస్తుతానికి అతడు బినామీ యాంగిల్లో అతని బినామీలు ఎవరెవరు ఉన్నారు, కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు లేకపోతే ఇంకెవరెవరిని అతని బినామీలుగా పెట్టుకొని ఈ విధమైన యాక్టివిటీకి పాల్పడ్డాడు అనేది కూడా గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. దాంతోపాటు మెయిన్గా ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ అనిల్కి కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని భావించడంతో పాటు ఇంకా ఉన్నతాధికారుల సపోర్టు నూనె శ్రీధర్కి ఎవరెవరు ఇచ్చారు సపోర్టు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు ఆరా తీసి ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు అయితే ఈ కేసుకు కనబడుతున్నాయి. సో 4వ రోజు కస్టడీ విచారణలో భాగంగా మాత్రం కీలకమైన బ్యాంకు లాకర్ను ఓపెన్ చేశారు. ఆ బ్యాంకు లాకర్లో మనం చెప్పుకుంటున్నట్లు 5 కోట్ల నగదుతో పాటు స్థిరాస్తులకు సంబంధించిన కీలకమైన కొన్ని పత్రాలు, దాంతోపాటు ఇతరేతర కీలకమైన డాక్యుమెంట్స్, అట్ ది సేమ్ టైం బంగారు ఆభరణాలు పెద్ద మొత్తంలో కూడా అధికారులు గుర్తించిన సిచ్యువేషన్. సో రేపు 5వ రోజు కస్టడీ విచారణలో కూడా చాలా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సేకరించడంతో పాటు చాలా బ్యాంక్ లాకర్లకు సంబంధించి కావచ్చు లేకపోతే బినామీలకు సంబంధించి దాంతోపాటు ఇతడి ఉన్నతాధికారులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి ఈ కేసుకు సంబంధించి 5వ రోజు కస్టడీ పూర్తయిపోయిన తర్వాత ఈ 5 రోజుల కస్టడీ సమయంలో నూనె శ్రీధర్ నుండి ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో, ఏ విధమైతే సమాచారం తీసుకుంటారో ఆ సమాచారానికి అనుగుణంగా ఎవరి మీద అయితే నూనె శ్రీధర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడో వాళ్ళకి అటు ఉన్నతాధికారులు కావచ్చు, బినామీలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే ఇతరేతరులు ఎవరైనా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు నూనె శ్రీధర్కి ఈ విధంగా అక్రమాస్తులు కూడబెట్టుకునే దాంట్లో సహకరించారు అనేది ఖచ్చితంగా ఈ 5 రోజుల కస్టడీ విచారణలో కొన్ని పేర్లు నూనె శ్రీధర్ చెప్పుండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకొని వన్స్ కస్టడీ విచారణ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఎస్టాబ్లిష్ చేసిన అక్రమాస్తులతో పాటు ఇప్పుడు లాకర్ ఓపెన్ చేసిన తర్వాత నూనె శ్రీధర్ సంబంధించి ఇంకా పెద్ద మొత్తంలో కూడా ఇటు కోట్ల రూపాయల నగదుతో పాటు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలు, దాంతోపాటు ఆభరణాలు పెద్ద మొత్తంలో కూడా కస్టడీ విచారణలో అధికారులు గుర్తించిన సిచ్యువేషన్ ఉంది. జ్యోతి. రైట్ అజయ్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ సర్కార్ సంక్షేమ పథకాలను ఓర్వలేకనే హరీష్ రావు బనకచెర్లపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్. బీఆర్ఎస్ సర్కార్ వల్లే గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. భువనగిరిలో హెచ్ఎండీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్. బీఆర్ఎస్ పాలనలో భువనగిరి నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో హెచ్ఎండీఏ నిధులు 75 కోట్లు వస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 56 కోట్లు మంజూరు చేయించారని చెప్పారు. సంతోషం. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి హెచ్ఎండీఏ నిధులు 56 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారు ఈ ప్రాంత ప్రజల అవసరాలు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి అవసరం ఉంది అని చెప్పి మనం అడిగినదే తడవుగా 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు, ఎందుకంటే వారి శాఖ కిందకే వస్తుంది ఇది, వారికి భువనగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఒక్క విషయం చెప్పాలి, అంతకు గత 10 ఏళ్లలో ఏ సంవత్సరంలో మొత్తం 10 ఏళ్లలో 75 కోట్లు రాలే, అంటే యావరేజ్ గా సంవత్సరానికి 7.5 కోట్లు. ఈ రోజు ఒక్క సంవత్సరంలో 56 కోట్లు తెచ్చినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి. ఈరోజు ఏది చేయకుండా ఈరోజు అవాకులు చెవాకులు పేలుతూ హరీష్ రావు గారు అడ్డగోలు మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. బనకచెర్ల అనేది ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకున్నారు. బనకచెర్లకు 2016 కేసీఆర్ గారు నీళ్లు చాలా ఉన్నాయి గోదావరిలో వాడుకోవచ్చు అని ఆ రోజు మాట్లాడిర్రు. మళ్ళా తర్వాత మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు కూడా ఈయన అక్కడ ఆంధ్రకు పోయినప్పుడు కూడా ఆడ కోడికూరతోటి మంచిగా రోజా కానీ అక్కడ సంబంధించిన నాయకులు పెడితే ఆడ మంచిగా భోజనం చేసిండు, మీరు ఎన్నైనా వాడుకోండి అన్నాడు. ఈరోజు వాళ్ళు బనకచెర్లకు అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారిని కానీ ఉత్తమ్ కుమార్ గారిని మీరేం
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డ్యూటీ మీట్ ప్రారంభించారు ఎస్పీ అఖిల్ మహాజన్. నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా రాష్ట్రంలో రెండోసారి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ క్యాంపులో 6 అంశాలపై పోలీస్ సిబ్బందికి పరీక్షలు ఉంటాయని తెలిపారు ఎస్పీ. కేసుల దర్యాప్తు, పరిశోధన, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై టెస్టులు ఉంటాయన్నారు. ఈ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా విజయం సాధించాల్సిందని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా స్వయంగా ఫింగర్ ప్రింట్స్ తీసి సిబ్బందికి అవగాహన కల్పించారు ఎస్పీ. మనం ఇప్పుడు ట్రైనింగ్ పెడతాము, ఫైనల్ మీరు ఫైట్ చేస్తారు, కాంపిటీషన్ చేస్తారు, దాంతో మన స్కిల్స్ పెడతారు. పోలీస్ స్టేషన్లో మీ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. పోలీస్ స్టేషన్లో లేకపోతే ఏఆర్లో లేకపోతే ప్రతి మన ఏమేమి టీమ్స్ ఉన్నాయి వాళ్ళ ఎఫిషియన్సీ పెడతారు. మీకు చూసి మీరు పోతే మీరు పోలీస్ స్టేషన్లో కూడా మళ్ళీ అది ఇంప్లిమెంట్ చేస్తే ఏమైనా మీరు ఇప్పుడు నేర్చుకుంటే అది ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఐ థింక్ లాస్ట్ ఇయర్ నుండి ఇది రెగ్యులరైజ్ అయింది. ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మళ్ళీ మీకు దీనిలో గెలిస్తే మళ్ళీ స్టేట్లో కూడా మంచి పేరు వస్తుంది, ఆ రివార్డ్స్ వస్తుంది, అది కూడా స్టేట్ వైడ్ మొత్తం స్టేట్లో చూస్తుంది. సో దట్ ఆల్సో యూ ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్లీ. అండ్ నేషనల్, దాని తర్వాత నేషనల్ ఉంటుంది. వరంగల్ తర్వాత ఐ థింక్ స్టేట్ వైజాగ్ ఉంది అనుకుంటున్నాను, సెంటర్ది మొత్తం మహారాష్ట్రమే కూడా మహారాష్ట్రమే. సో అక్కడ కూడా మీరు పోయి చూస్తే వేరే వేరే స్టేట్స్లో ఎట్లా కల్చర్ ఉంది, ఎట్లా పోలీస్ ఉన్నారు అక్కడ కూడా మనం నేర్పిస్తాం. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్క్ స్టైల్ అవుతుంది. అక్కడ వర్క్ స్టైల్ ఏంటి, మన దగ్గర వర్క్ స్టైల్, అక్కడ ఏమేమి మంచిగా ఉంటే మనం అది కూడా మన. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ లెవెల్ బ్యాంకర్ కమిటీ సమావేశం వాడివేడిగా జరిగింది. ఎస్ఎల్బీసీ కన్వీనర్, వివిధ బ్యాంకుల జీఎంలు, ప్రభుత్వ బ్యాంకు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర పథకాలపై బ్యాంకుల పనితీరుపై అధికారులతో చర్చించారు కిషన్ రెడ్డి. గ్రామీణ అభివృద్ధిలో బ్యాంకులను భాగస్వామ్యం చేయడం, ఇప్పటి వరకు మంజూరైన రుణాల వివరాలపై డిస్కస్ చేశారు. వ్యవసాయ రుణాలు, పీఎం ముద్ర లోన్లు, పీఎం విశ్వకర్మ యోజన, స్టాండర్డ్ ఇండియా సహా ఇతర కేంద్ర పథకాల రుణాలపై పురోగతిపై ఆరా తీశారు. కేంద్ర పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు ఎలా అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేకంగా విశ్వకర్మ యోజనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తదుపరి సమావేశానికి సిద్ధం చేయాలని ఆదేశించారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని రైతు కమిషన్ కార్యాలయంలో సీడ్ కంపెనీలతో సమావేశాన్ని నిర్వహించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనోత్పత్తి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఆర్గనైజర్ల వ్యవస్థ బాలేదని స్పష్టం చేశారు. సీడ్ కంపెనీలు విత్తనోత్పత్తి చేసే రైతుల కోణంలో ఆలోచన చేసి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. నష్టపరిహారం చెల్లించడానికి పలు సీడ్ కంపెనీలు ముందుకొచ్చాయి. 1-2 రోజుల్లో నష్టపరిహారం చెల్లింపుపై స్పష్టం రానుంది. పండించిన తర్వాత విత్తనం ఒకటి వస్తే మీరు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మున్సిపల్ ఆఫీసులో 100వ రోజు ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం చేశారు. డ్వాక్రా, మెప్మా మహిళా సమైక్య సంఘాల్లో సభ్యులుగా చేరి తక్కువ వడ్డీతో ఎక్కువ మొత్తం రుణం పొంది ఆర్థికంగా బలోపేతం చేయడమే ఫుడ్ ఫెస్ట్ ఉద్దేశమన్నారు మహిళా సంఘాల సభ్యులు. మహిళా సంఘాల్లో చేరిన సభ్యులతో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయించి వారి వంటకాలను సమాజానికి తెలియజేస్తామన్నారు. చెన్నూరు మున్సిపల్ పరిధిలో మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వయం సహాయక సంఘాలు వాళ్ళు వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కొరకు రుణాలతోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయంపై పట్టణంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మేము ఈరోజు ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరితో ఈ ఫుడ్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు వాళ్ళ గ్రూప్లలో వాళ్ళు ఆర్థిక అభివృద్ధి కొరకు లోన్లు తీసుకొని ఆ లోన్ల ద్వారా వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి చేసుకునేటందుకు ఎటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారనే విషయం పబ్లిక్ అందరికి కూడా తెలియజేయాలని, ఈ వాళ్ళు జరిగే వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ ఉత్పత్తులు అనేది జరుగుతుందో అవన్నీ తెలియజేయడం గురించి నేను ఈరోజు ఫుడ్ కోర్ట్ ఫెస్టివల్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మహిళ అయితే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో ఈ రోజులలో ఒక సంపాదన మీద బతకలేం కాబట్టి ఇంట్లో అందరూ వర్క్ చేసుకోవాలి, ఏదైనా పని చేసుకోవాలనే ఆలోచనతో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని సంఘాలుగా తయారు చేసి వాళ్ళకు బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి వాళ్ళు పర్సనల్గా
వాళ్ళ కాళ్ళపై వాళ్ళుగా చిన్నగా వ్యాపారాలు పెట్టుకోవడానికి మేము ప్రోత్సహించినాం. వాళ్ళు ఇంట్లో చేసుకునే బిజినెస్లు బయటకు రాకపోవడం, వాళ్ళు ఇంట్లోనే చేసుకోవడం వల్ల వాళ్ళు బయటికి రావడం కోసము మన మున్సిపాలిటీ ఆఫీసులో ఫుడ్ ఫెస్టివల్ అని ఒకటి ప్రోగ్రాం పెట్టడం మేము శ్రీగోడ గ్రూప్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఇక్కడ శ్రీనిధి లోన్ తీసుకున్నాము. ఆ లోన్లో వచ్చిన డబ్బులతో మేము ఇంట్లో బిజినెస్ చేస్తున్నాము. ఫుడ్ బిజినెస్ ఏ ఆర్డర్ ఇచ్చినా కూడా మేము చేయబడతాము ఫుడ్లో. ఈరోజు 100వ రోజు కార్యక్రమంలో మేము ఫుడ్ ఫెస్టివల్ చేసుకున్నాము. మరియు ఇది చెన్నూరు మున్సిపాలిటీ. తెలంగాణలో వర్షాధారిత వ్యవసాయం అభివృద్ధికి ప్రభుత్వం పలు కొత్త పంటల సాగును ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ అంటే నూనె తాటి సాగు రైతులకు మంచి ఆదాయ మార్గంగా నిలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు రైతులు. నల్గొండ జిల్లాలో వ్యవసాయంలో కొత్త సాగుపై దృష్టి పెడుతున్నారు రైతులు. ఏటా వరి, పత్తి సాగు చేసే రైతులు ఎక్కువ ఆదాయం ఇచ్చే సాగుపై ఫోకస్ చేస్తున్నారు. దీంతో పొలాల్లో పచ్చటి ఆయిల్ పామ్ తాటి చెట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆయిల్ పామ్ సాగు జిల్లాలో విస్తరిస్తోంది. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం అందించే ఈ తాటి సాగుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తోంది. సుమారు 15 ఏళ్ల పాటు కట్లెస్ ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంట ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాలకు పైగానే సాగు చేస్తున్నారు. అత్యధిక నూనె దిగుబడినిచ్చే పంటగా ఆయిల్ పామ్ పై ఫోకస్ చేస్తున్నారు రైతులు. నాటిన 3వ సంవత్సరం మొదటి ఫలసాయం ఇస్తుంది. 8 సంవత్సరాలు దాటిన తరువాత ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని, ఆయిల్ పామ్ సాగుకు నీరు సమృద్ధిగా ఉండాలని చెబుతున్నారు. ఆయిల్ పామ్ సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు రైతులు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆయిల్ పామ్ నల్గొండ జిల్లా చండూరు మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుది. 2021-22లో నాటిన ఆయిల్ పామ్ మొక్కలు 3 ఏళ్లకే దిగుబడి ఇచ్చాయి. తొలి పంట కోత తీయగా 8 ఎకరాలకు 3 టన్నుల దిగుబడి వచ్చింది. గవర్నమెంట్ నుంచి బాగానే డ్రిప్ ఇచ్చిర్రు, మొక్కలు కూడా సబ్సిడీ ఇచ్చిర్రు, అంత బాగానే. ఇది పెట్టుకుంటేనే మంచిది. ఎందుకంటే మనం సొంతం మనం ఇద్దరమైనా చేసుకోవచ్చు. ఇలా కూలీలతో పెద్ద పని ఉండదు. లాభాలు గట్టే మంచిగా ఉంటాయి. పత్తి కన్నా ఈ పామ్ ఆయిలే బెటర్ ఉంటుంది. ఇప్పటికైతే 20,000 ఉందండి టన్నుకి. ఇక మరి ఇక పెరుగుద్దా ఇక అది తెలియదు, కానీ ఇప్పటికైతే 20,000 నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 10 కేజీలు అట్లా ఉంది. ఇక నెక్స్ట్ కటింగ్ అవుతా ఉంటే 15 నుంచి 20, ఇక కటింగ్కు ఒక 5 కేజీలు పెరుగుద్ది. రెగ్యులర్ గా చేసే సాగు కంటే కొత్తదనాన్ని వెతికి ఆయిల్ పామ్ సాగులో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు కొత్తపల్లి నరసింహ. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెల ఆదాయం అందించే పంట ఆయిల్ పామ్. ఈ పంట సాగుపై దృష్టి పెడితే మామూలుగా అయితే 2 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ కొత్తపల్లి నరసింహ ఏకంగా 3 టన్నులు సాధించారు. డ్రిప్ ఇరిగేషన్, సేంద్రియ ఎరువుల వినియోగం, ఉద్యాన శాఖ సూచనలతో సాగు చేసి దిగుబడి సాధించాడు. రైతులకు ఇది నెలసరి ఆదాయంగా ఉంటుందని, మార్కెట్ సమస్య ఉండదని, నీటి వసతి ఉన్న ప్రతి రైతు ఈ పంటను సాగు చేయవచ్చంటున్నారు. చెట్టుకో కంటికి 150 రూపాయల దాకా పడుతుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చి తోవి పెట్టుకోవటం. గవర్నమెంట్ ఎకరాకు 4,200 ఇస్తుంది పెట్టుబడికి. 3 సంవత్సరాల దాకా ఇస్తారు. 4,200 ఇస్తుంది గవర్నమెంట్ ఎకరాకు సంవత్సరానికి మెయింటెనెన్స్కు. కూలీలు పడతారు, చెట్లు పాదులు తీయాలి, గడ్డి పీకటం, మందులు కొట్టడం, అవన్నీ చేయాలి. ప్రతి 25-30 రోజులకు ఒకసారి మాత్రం మందు స్ప్రే చేయాలి. గుళికలు వేయాలి, డాంబర్ గోళీలు అవి పెట్టకపోతే కొండి పురుగు వస్తుంది. 3 ఏళ్లలో 2 లక్షల పెట్టుబడికి ప్రభుత్వం నుంచి 1 లక్ష సబ్సిడీ వచ్చింది. పంట టన్నుకు 21,000 ధర పలికింది. ప్రభుత్వం ఒక మొక్క 20 రూపాయలకి ఇస్తుంది. ఎకరాకు 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. మొదటి 3 సంవత్సరాల తర్వాత పంట దిగుబడి అందుతుంది. అయితే ఈ 3 సంవత్సరాలు అంతర పంటలు వేసుకోవచ్చంటున్నారు రైతులు. 100 ఏళ్లు గడిచిన చెక్కు చెదరని చారిత్రక ఆనవాలు గత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సంస్థానాధీశుల పాలనలో నిర్మించిన భవనాలు, అపురూప కట్టడాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాలమూరు జిల్లాలో ఒకప్పుడు సంస్థానాలుగా వెలుగొందిన వాటిల్లో వనపర్తి సంస్థానం ఒకటి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన వనపర్తి సంస్థానంలో సంస్థానాధీశుల రాజ్యపాలన, రాజభవనం విశిష్టత, గరుడ పుష్కరిణి ఇప్పటికీ ప్రత్యేకమే. వనపర్తి సంస్థానానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 15వ శతాబ్దంలో ఏర్పడిన ఈ సంస్థానాన్ని ఎందరో రాజులు, మహారాణులు పాలించారు. వనపర్తి సంస్థానానికి మొదట సుగూరు రాజధానిగా ఉండేది. కాలక్రమేణా వనపర్తి రాజధానిగా మారింది.
సంస్థానం పరిధిలో శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ భవనం నాటి వనపర్తి సంస్థానాధీశుల రాజభవనం. ఈ రాజభవనం 150 ఏళ్ల కిందట రాజప్రసాదం. ఇక్కడి నుంచే వనపర్తి సంస్థానానికి 15 మంది రాజులు, 4 మహారాణులు పాలించారు. కాకతీయ వీరవనిత రుద్రమ్మదేవిలాగా వనపర్తి సంస్థానాన్ని జానమ్మ, సరళాదేవి, శంకరమ్మ, రెండో జానమ్మ తమ విరోచిత పోరాటంతో శత్రువుల నుంచి రక్షిస్తూ సంక్షేమ పాలన సాగించారు. రాజభవనాన్ని నిర్మించి 150 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రాభవం కోల్పోలేదు. కోటలో పురాతన రాతిబావి ఉంది. దీన్నే గరుడ పుష్కరిణి అంటారు. రాజభవనం నిర్మాణానికి పూర్వమే ఈ రాతిబావిని నిర్మించారు. వనపర్తి సంస్థానం పరిధిలో 7 సముద్రాలను నిర్మించి సాగు ఇక్కట్లను తొలగించారు. కానాయిపల్లి దగ్గర శంకర సముద్రం, శ్రీరంగాపురం దగ్గర రంగ సముద్రం, తాటిపాముల దగ్గర వీర సముద్రం, పెబ్బేరు దగ్గర మహాభూపాల సముద్రం, సంకిరెడ్డిపల్లి దగ్గర కృష్ణ సముద్రం, వెల్టూరు దగ్గర గోపాల సముద్రం, రాయన్పేట దగ్గర రామసముద్రం నిర్మించారు. అలాగే వనపర్తి సంస్థానాధీశుడైన రాజా రామేశ్వరరావు తన తల్లి సరళమ్మ జ్ఞాపకార్థం సరళాసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. మానవ ప్రమేయం లేకుండా కాలువలకు నీటిని విడుదల చేసే సైపుల్ సిస్టమ్ తో నడిచే అరుదైన ప్రాజెక్టును నిర్మించి నీటి బాధలను తొలగించారు. గరుడ పుష్కరిణికి ఎంతో ప్రత్యేకత ఉంది. తేట నీటితో నిర్మలమైన నీటికి ప్రతీకగా ఉండేది. అప్పట్లో వనపర్తి పట్టణానికి ఇక్కడి నుంచే నీటి సరఫరా జరిగేది. అంతేకాక శత్రువుల బారి నుంచి తప్పించుకునేందుకు రహస్య ద్వారం కూడా ఉంది. బావి నుండి సొరంగ మార్గం ద్వారా భూమార్గం గుండా కృష్ణానది వరకు రహస్య మార్గం ఉంది. రాజవంశీకులు స్నానం చేసిన తరువాత వస్త్రాలు మార్చుకునేందుకు బావిలోనే గదులు ఉన్నాయి. మళ్ళీ అక్కడక్కడ పెచ్చులు ఊడిపడకుండా బీటలు వారినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా ఏదో రకంగా అవన్నీ ఒకప్పుడు ఉపయోగించి నిర్మించింది భవనం. వాటన్నిటితో ఆధునికమైనటువంటి యంత్ర సామగ్రిని కూడా అందుకు ఉపయోగించుకుని దీన్ని 200 ఏండ్ల కిందట ఏ విధంగా ఉన్నదో, దాదాపుగా 150-180 ఏండ్ల కిందట ఏ విధంగా ఉందో దాన్నే మళ్ళా పునర్నిర్మించడం కాదు, దాన్ని కొద్ది మార్పులతో శిథిలావస్థకు చేరుకున్న దాన్ని మళ్ళీ తరాల వాళ్ళకు, ముందు తరాల వాళ్ళకు, ఒక 2-3 తరాల వాళ్ళకు కూడా ఈ సౌందర్యాన్ని, ఈ సౌందర్యంలో ఉన్నటువంటి ఆహ్లాదాన్ని, అనుభూతిని అందించేందుకు కృషి చేస్తున్నారు గత పాలకులు, ప్రస్తుత పాలకులు. ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఇది యొక్క కట్టడం యొక్క సౌందర్యాన్ని. వనపర్తి సంస్థానంలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వనపర్తి రాజభవనం వేదికగా నిలిచింది. పాలనా వ్యవహారాలన్నీ ఈ రాజప్రసాదంలో నుంచే సాగేవి. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్న ఈ భవనానికి పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ సరయూ మోరే బృందం వనపర్తి రాజప్రసాదాన్ని పరిశీలించారు. 100 ఏళ్లు దాటిన చెక్కు చెదరని రాజభవనాన్ని భవిష్యత్ తరాలకు పరిచయం చేయడం కోసం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. సరయూ మోరే గారు ఇక్కడికి రావడం మాకందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే దాదాపు 22 కోట్ల రూపాయలు ఈ బంగ్లాకు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం కూడా తక్షణమే చర్య తీసుకొని స్థానిక నాయకుల డిమాండ్ మేరకు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానివ్వండి, ముఖ్యంగా శాసనసభ్యులు చొరవ తీసుకొని ఈ యొక్క రాజప్రసాదాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఈ యొక్క ఆర్కిటెక్చర్ని ఇక్కడికి పిలిపించడం మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇదొక పర్యాటక ప్రాంతంగా వర్ధిల్లాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోరిక. ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే 2-3 సినిమా షూటింగ్లు కూడా జరిగాయి గతంలో. మరి ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా ఈ యొక్క బంగ్లాను మా బంగ్లా, మా ప్రాంతం అనే ప్రేమతో చూసుకునేటువంటి ఈ బంగ్లాకు ఆర్కిటెక్చర్ రావడం అద్భుతంగా రాబోయే కాలంలో ఇంకెంతో సుందరంగా తీర్చిదిద్దుతారన్నటువంటి ఒక ఆశతో వనపర్తి వాసిగా స్వాగతిస్తున్నాను. అయితే శతాబ్దం క్రితం నాటి ఈ రాతిబావి, రాజభవనం శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకువస్తే భవిష్యత్ తరాలకు సైతం వాటి చారిత్రక నేపథ్యం, గొప్పతనం తెలిసే అవకాశం ఉంటుందని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. అంబేద్కర్ కాలేజ్ కోసం కాకా ఏ త్యాగం చేయడానికైనా వెనుకాడేవారు కాదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా లెగసీని కంటిన్యూ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గొంతు వినిపించేందుకు V6 ఛానల్ను స్థాపించినట్లు చెప్పారు. అంబేద్కర్ కాలేజీకి న్యాక్ గ్రేడ్ రావడంలో సరోజా వివేక్ ఎంతో కృషి చేశారన్నారు. కాలేజ్ చైర్మన్గా బాధ్యతను నెరవేర్చుకునేందుకు ప్రతి నెలా కాలేజీకి వచ్చి సమీక్షలు నిర్వహిస్తామంటున్నారు మంత్రి వివేక్.
మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీకి వెళ్లారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్తో పాటు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్కు ఘన స్వాగతం పలికారు విద్యార్థులు, అధ్యాపకులు. కాకా గారి లెగసీ ఏదైతే ఉందో, కాకా గారి గుడ్విల్ ప్రజలలో ఏదైతే ఉందో, కాకా గారి ఏదైతే వాల్యూస్ వారు ఫాలో చేస్తున్నారో ఇవన్నీ కూడా కొనసాగించడానికి ఒక అవకాశం కలిగింది ఎంపీగా. సో 4 years తర్వాత మా నాన్నగారు నన్ను పిలిచి ఒక గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినాడు. ఏమన్నాడంటే, వివేక్ ఇప్పటి వరకు నీకు వెంకటస్వామి కొడుకు అనేది, కానీ ఇప్పుడు తెలంగాణలో పార్టిసిపేట్ చేసి తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఐ వాజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్. నేను ఢిల్లీలో తెలంగాణ అజిటేషన్, తెలంగాణ స్టేట్ ఇవ్వాలని నిజంగా కీలకమైన పాత్ర వేస్తాం. బికాజ్ బ్యాక్ డోర్ మెకానిజం ఏదైతే సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారో, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎంత అజిటేషన్ ఉన్నప్పటికీ కూడా ద డిసిషన్ మేకర్ షుడ్ గెట్ కన్విన్స్డ్. సో ఆ కన్విన్సింగ్ పార్ట్లో ఐ ప్లేడ్ అ వెరీ క్రిటికల్ రోల్. సో ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ వాజ్ డిక్లేర్డ్. సో మా ఫాదర్ అది రికగ్నైజ్ చేసి ఇప్పుడు నువ్వు వివేక్ అని చెప్పి నాకు గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. బికాజ్ ఎప్పుడైతే మా ఫాదర్ చాలా టఫ్ అన్నమాట. నేను ఆ టైంలో V6 పెట్టాలి, అన్ని ఛానల్స్ అన్ని ఆంధ్ర ఛానల్స్ ఉన్నాయి, తెలంగాణ ఛానల్ పెట్టాలని చెప్పి తెలంగాణ ఛానల్ పెట్టడం జరిగింది. సో మా ఆఫీస్లో ఎప్పుడు కూడా చెప్పేది, సార్ ఛానల్ మంచిగా యాక్సెప్ట్ అయిపోయింది, మంచిగా నడుస్తున్నది అని చెప్తే నేను వారికి ఒకటే అన్నాను, ఫర్ మీ ఛాలెంజ్ ఈజ్ నాట్ వాట్ పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ అండ్ అప్రిషియేటింగ్. మై ఛాలెంజ్ ఈజ్ మా నాన్నగారు ఎప్పుడైతే V6 చూస్తారో అప్పుడే V6 సక్సెస్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అప్పుడు మా ఫాదర్కి అనిపించింది, అరే నిజంగానే V6 ఈజ్ డూయింగ్ వెల్, వారు ఇప్పుడు లీడర్స్ అని చెప్పి అప్పుడు మా ఎడిటర్ని పిలుచుకొని హగ్ చేసి యు ఆర్ ద విన్నర్ అని చెప్పి అప్పుడు మా నాన్నగారు చెప్పడం జరిగింది. అంటే స్మాల్ థింగ్స్, బట్ హీ వాజ్ అ పర్సన్ హూ వుడ్ గేజ్ ఏ అంశంలో ఏది కరెక్ట్ ఉంటుంది, ఎట్లా చేయాలి. వెన్ ఇట్ బికేమ్ అ పీపుల్స్ ఛానల్ ఓన్లీ ఈ స్టార్టెడ్ సింగ్. సో నాకు కూడా మా నాన్నగారు పేరు లెగసీ ఏదైతే మెయింటైన్ చేయాలనుకున్నారో, సో ఐ టుక్ వన్ మోర్ స్టెప్. నా పేరు కూడా నేను మార్చుకున్నాను, వివేక్ వెంకటస్వామి అని చెప్పి పేరు ఎందుకు మార్చుకున్నానంటే ఓన్లీ టు ఎన్ష్యూర్ దట్ కాకా వెంకటస్వామి గారు ఆయన వర్డ్, ఆయన లెగసీ కంటిన్యూ కావాలి. వారు ఏదైతే ఆలోచించారో ఈ స్టేట్కి ఇది ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి అదే ఆలోచనతోని నేను పేరు కూడా చేంజ్ చేసుకోవడం జరిగింది. మా నాన్నగారు మంత్రిగా ఉండే హీ డిడ్ లాట్ ఆఫ్ సర్వీస్ టు ద పీపుల్. ఎప్పుడు కూడా నిరంతరం పబ్లిక్ని ఎట్లా సేవలు చేయాలని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు ఆలోచించేవారు. నాకు కూడా ఉండింది ఒకటి ఆశ, ఏదో ఒక రోజు మంత్రి అయితే చాలు, మంత్రి అయితే మా నాన్నగారు ఏదైతే ఆలోచించారో అది నేను ఐ విల్ బీ ఫుల్ఫిల్లింగ్ హిజ్ డ్రీమ్ అని చెప్పి నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ ఐ బికేమ్ అ మినిస్టర్. మై బెటర్ హాఫ్ సరోజా, షీ ప్లేస్ అ రియల్లీ క్రిటికల్ రోల్. ఎందుకంటే నాకు టైం లేనప్పుడు నేను కేవలం చెప్పి పోతూ ఉంటాను, బట్ షీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద హౌస్ గోస్ వెల్, కాలేజ్ రన్స్ బెటర్ అండ్ systems at home and workplace also run well. కాగా వెంకటస్వామి గారు ఏదైతే ఆలోచనతోని బీద ప్రజలకు సాయం చేయాలి, నాకు ఈ మంత్రి పదవి వచ్చిందంటే ఓన్లీ థ్రిల్ హియర్ ఇస్ చాలామందికి యాక్సెస్ ఉండొచ్చు, చాలామందికి హెల్ప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి సో ఐ హ్యావ్ టేకెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఎన్ష్యూర్ పవర్ డజంట్ గో టు యువర్ హెడ్, because the easiest thing in life is to allow the power to go to your head, because konni rozulu you can control power, but after some time power will control you. So that is the challenge everybody has who get good positions of power. నల్గొండ జిల్లా ఐటిపాములలో సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నాయి మహిళా సంఘాలు. ప్రతీక ఫౌండేషన్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నెల ఆదాయం పొందుతున్నారు. సోలార్ స్వభాగ్ ల్యాబ్ మహిళా సంఘాలకు చేయూతనందిస్తోంది.
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐపాములలో దేశంలోనే తొలిసారి మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ తయారీ యూనిట్లు ఏర్పాటు అయ్యాయి. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో స్వవాక్ ల్యాబ్స్ ద్వారా స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్ ను ఏర్పాటు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ యూనిట్లను ప్రారంభించారు. స్వశక్తితో మహిళలు పైకి రావాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ద్వారా 50 మందికి 50 లక్షలు ఇచ్చి సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇక మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసుకున్న సోలార్ పవర్ యూనిట్ల ద్వారా బ్యాటరీకు ఛార్జింగ్ చేస్తారు. ఛార్జింగ్ చేసిన బ్యాటరీలను స్వవాక్ ల్యాబ్ సంస్థ తీసుకెళ్తుంది. అవసరమైన వాళ్లకు ఈ బ్యాటరీలను అందిస్తారు. వారి నుంచి డబ్బులు తీసుకుంటారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఇంటి దగ్గరే బ్యాటరీలకు ఛార్జింగ్ చేస్తూ మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహిళా సంఘాలకి అదనపు ఆదాయం కల్పించడం, అట్ ద సేమ్ టైం సోలార్ యొక్క ప్రాధాన్యతను కూడా పెంపొందించడం. సో ప్రజెంట్ వీళ్ళ ద్వారా మేము తీసుకొచ్చిన ఎనర్జీని, బ్యాటరీ రూపంలో తీసుకొచ్చిన ఎనర్జీని మేము వాళ్ళకి యూనిట్కి 16.5 రూపాయలు అనేది చెల్లిస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ను ఇప్పుడిప్పుడే చిన్నగా జరగడంతో మాకు ఇంకా డెవలప్ చేయడానికి కూడా చాలా ఆలోచనలు అనేది ఉన్నాయి. ముందుకు తీసుకెళ్ళడానికి ఇన్ ఫ్యూచర్ అంతా కూడా ఏదంటే సోలార్ ప్యూర్ ఎనర్జీ మీద చాలా వరకు గవర్నమెంట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ గ్రామంలో సోలార్ స్వవాక్ ల్యాబ్ సంస్థ సోలార్ బ్యాటరీ రీఛార్జ్ యూనిట్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు. ఎలాంటి పెట్టుబడి ఇబ్బంది లేకుండా నెల ఆదాయం పొందుతున్నట్లు చెప్పారు. ప్రతి నెల ఫస్ట్ కు తమ అకౌంట్ లోకి డబ్బులు జమ చేస్తున్నారని చెప్పారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు స్వశక్తి ద్వారా సోలార్ ప్యానెల్ ఫిట్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నెలకు 2,000 మాత్రం మా ఖాతాలో అకౌంట్లో పడిపోతున్నాయి ఫస్ట్ లోపే. అది మాకు చాలా కొంచెం జీవనోపాధిలాగా చిన్న ఖర్చులకు ఉపయోగపడుతున్నది. అది చాలా సంతోషం ఉంది. ఈ సోలార్ అనేది మాకు నెలకు 2,000 ఇన్కమ్ ద్వారా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. దాంట్లో పని అనేది ఏం లేదు, కానీ 2,000 ఇన్కమ్ మాత్రం రావడం జరుగుతున్నది. మా ఊళ్ళో ఇప్పుడైతే మాకు 50 మందికి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఇంకా కూడా ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఉండి పని లేకుండా 2,000 సంపాదించుకుంటున్నాం. ఏదో ఒక రకంగా మాకు ఇంట్లో ఉండి ఏం రాక పిల్లలతో బయటకు వెళ్ళి ఏం చేసుకోలేక ఏదో ఒక రకంగా మాకు నెలకి 2,000 రూపాయలు మాకు చాలా సహాయంగా ఉంది. అలానే మనకి దాన్ని బట్టి యూనిట్స్ పెరిగితే దాని ప్రకారం మనకి మనీ అనేది వస్తుంది మన అకౌంట్లోకి. మాకు చాలా గర్వంగా ఉంది. ఇన్ని విలేజెస్లో మా విలేజ్ని ఎంచుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సోలార్ స్వవాక్ ల్యాబ్స్ వాళ్లు ఇలాంటి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందంటున్నారు మహిళా సంఘాల సభ్యులు. ప్రభుత్వం కూడా సోలార్ పవర్ ఉత్పత్తి పెంచి పర్యావరణాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు. మీకు బ్యాటరీలు ప్రతిరోజు నేను తీసుకెళ్తాను, ఫుల్ అయిపోతాయి. మీకు ఏ నెల కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ప్రతి నెల 30వ తారీఖు నాడు మాకు డబ్బులు పడుతున్నాయి. మేము ఆ డబ్బులు మా సొంతాలకి ఇంకోటి మా పిల్లలు చదివించడానికి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నా కూడా మాకు వాళ్ళ ధైర్యంగా ఉంది. ఎందుకంటే నాకు ప్రతి నెల 2,000 రూపాయలు వస్తున్నాయి. నేను అక్కడ కట్టుకోగలుగుతున్న ధైర్యం నాకుంది. ఏ ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా మాకు జీరోలా 1 లక్ష రూపాయలు మాకు అందించడం అంటే చాలా గొప్ప విషయం. ఒక్కొక్క మహిళా ఇంటి పైన 1 లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి మాకు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా మాకు వాళ్ళు ఏంటంటే ఆఫ్ గ్రిడ్ సోలార్ అని స్వబాగ్ ల్యాబ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ స్వచ్ఛ శక్తి ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఐటుపాములతో పాటు నల్గొండలోని చర్లపల్లిలోనూ సోలార్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేశారు. సోలార్ పవర్ ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగుతున్న ఈ భేటీలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి రాసిన లేఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దాంతో పాటు పూర్తి డీటెయిల్స్ ఈ నెల 30లోగా కమిషన్కు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం యాదగిరి సెక్రటరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, కేబినెట్ లో ఏ అంశాలపై చర్చిస్తున్నారు, ఆ అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సెక్రటరియట్ లో సీఎం అధ్యక్షతన సాయంత్రం 4 గంటల నుంచి కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. అంటే దాదాపు 2.5 గంటలకు పైగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతూ ఉన్నది. అయితే ఇందులో పలు కీలకమైనటువంటి పాలనాపరమైనటువంటి అంశాల మీద కేబినెట్ సమావేశంలో
చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మేజర్గా మనకు ఏదైతే ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉన్నదో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ దీని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నది. సో ఆ 3 ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, తర్వాత వాటికి నిర్మాణానికి తీసుకోవాల్సినటువంటి అనుమతులు, కేంద్ర ప్రభుత్వ అనుమతులు, తర్వాత రాష్ట్ర కేబినెట్ అనుమతులు, తర్వాత దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, ఇట్లా ఓవరాల్గా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి ఏం జరిగింది, ఎక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ మేడిగడ్డ కుంగుబాటు గడ కారణాలు ఏంటి అనే దాని మీద ఈ కమిషన్ విచారణ కొనసాగుతూ ఉన్నది. అయితే దాదాపుగా ఈ విచారణ అనేది కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నది. ఇక అందులో రిలేటెడ్గా ఉన్నటువంటి గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పాలకులతో పాటు అధికారులను, ఇంజనీర్లను, ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో ఉన్నటువంటి ప్రతినిధులను అందరినీ కూడా ఇప్పటివరకు విచారణ చేశారు. వాళ్ళ అభిప్రాయాలను కమిషన్ తీసుకున్న తర్వాత ఇక ఫైనల్ స్టేజ్లో ఉంది. కాబట్టి మరి ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉందో, కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈ ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం ఉన్నదా లేదా, ఇట్లా ఓవరాల్గా దీని మీద గత కొన్ని రోజుల నుంచి కూడా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని దీని మీద పూర్తి స్థాయిలో క్లారిటీ కోసం కమిషన్ ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితమే లేఖ రాసింది. దీనికి క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా, దానికి సంబంధించి ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా మళ్ళీ కమిషన్కు రిప్లై లేఖ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి ఈ నెల 30 లోపు పూర్తి వివరాలతో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇస్తారని చెప్పేసి కమిషన్కు ప్రభుత్వం కూడా బదిలిచ్చింది. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో ఈ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కేబినెట్ ఆమోదం ఉందా లేదా అనే దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో అసలు ఏం జరిగింది, ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో గత ప్రభుత్వం ఏం చేసింది, సో ఎందుకు ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి మరి రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర ఏమేమి ఉన్నాయి, సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి వివరాలు అధికారులు పూర్తి స్థాయిలో సేకరించారా లేదా, సో ఇట్లా ఓవరాల్గా దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఈ నెల 30 లోపు కమిషన్కు పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థికపరమైనటువంటి అంశాలు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశాలు, తర్వాత దానికి అనుమతులు తీసుకోవాల్సిన వాటికి సంబంధించినటువంటి వివరాలు, పూర్తిగా అన్ని రకాల వివరాలు కమిషన్కు ఈ నెల 30 లోపు ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉన్నది. వీటితో పాటు ఇక ధరణి ప్లేస్లో కొత్తగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ భూభారతి తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మండలాల వారీగా, రెవెన్యూ గ్రామాల వారీగా దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం సదస్సులు నిర్వహించింది. అధికారులే ఆ గ్రామాలకు వెళ్ళి ప్రజల నుంచి, రైతుల నుంచి భూ సమస్యల మీద డైరెక్ట్గా అధికారులే దరఖాస్తులు తీసుకున్నారు. సో ఇట్లా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే రెవెన్యూ సదస్సులు నిర్వహించారో ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి 9 లక్షల దరఖాస్తులకు సంబంధించి వాటి సిచ్యువేషన్ ఏంటి, ఇప్పటికిప్పుడు పరిష్కరించాల్సినవి ఏమేమి ఉన్నాయి, ఇంకా దీర్ఘకాలికంగా పరిష్కరించాల్సినవి ఏమున్నాయి, సో గత ప్రభుత్వంలో పరిష్కరించాల్సిన వాటి అవకాశం ఉన్నా వాటిని ఎందుకు పరిష్కరించలేకపోయారు, సో ఇందులో ఇప్పటికిప్పుడు మనం ఎన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది, ఈ దరఖాస్తుల విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు బనకచర్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే దాని మీద తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది, సంబంధిత మంత్రులను కూడా కలిశారు. సో మరికొన్ని రోజుల్లోనే ఏపీ సీఎంతో చర్చలు కూడా జరిపి సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అందులో భాగంగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో దాని మీద కూడా చర్చించి ఒకవేళ ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంల సమావేశం కనుక నిర్ణయించుకుంటే ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి ఏ రోజు ఈ సమావేశం నిర్వహించుకోవచ్చు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరలో పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా నిధులు అనేది వేయలేదు. సో ప్రభుత్వం చెప్పినట్లుగానే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను
ఖాతాలో జమ చేసింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక రైతులు చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రైతులకు సంబంధించి ఎవరెవరికైతే ఈ రైతు భరోసా నిధులు పడ్డాయో వాళ్ళందరితో కూడా రేపు ప్రత్యేకంగా ఒక సభ కూడా రైతు విజయోత్సవ సభ కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించిన అంశంలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకొని ఇంకా రైతులకు సంబంధించి ఇంకా ఏ పథకాలు అమలు చేయాల్సి ఉన్నది, ఇంకా ఎట్లా ముందుకెళ్ళాలి, వాళ్ళకి ఇంకా ఏం చేయాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో చర్చించి ఆ అంశాల మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ. ఇవి తెలంగాణ అప్డేట్స్.